అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కాకినాడ జిల్లా కరప గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు సోదరుని తనయులు చిక్కాల దొరబాబు సుబ్రహ్మణ్యంల ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరప దాని పరిసర గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, రవికెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు విశ్వసించే శ్రీ కాశీ వారాహి అమ్మవారు ఆలయం వద్ద ఈ నెల జూలై 15 నుండి ఆగస్టు నెల 15 వరకు ఆషాఢ మాసం సందర్భంగా నిత్యం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు మీడియాకు తెలిపారు. అలాగే అమ్మవారి మాలాదారులకు చీర, రవిక అందజేస్తామన్నారు. ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని ఆలయం వద్ద నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించవలసినదిగా భక్తులు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. కాశీ వారాహి అమ్మవారి గుడి చెట్టి వేళకి 5 నెలండి. ఈ నెలలో గుప్త నవరాత్రులు ఈ నెల 15 నుంచి 25 వరకు అండి. ఎందుకంటే మన కాశీ వారాహి అమ్మవారు చాలా మంది కట్టారండి. కానీ ఇది వేళకి 5 నెలండి. అందులో ఏంటంటే మనకి కాశీ ఇక్కడికి 2000 కిలోమీటర్ల దూరంలో ఉందండి. కానీ అమ్మవారు సంకల్పం చాలా బలంగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన పెళ్లి అయిపోయి చెప్తాం, కానీ చాలా మంది చెప్తారు, మన అయితే ప్రమోట్ చేసి గుర్తు కాదండి. కానీ సంకల్పం చూడండి, మా అమ్మగారు వెంకటరావు బాబు అని చెప్తే ఆవిడ లేదు ఈవేళ, లేకపోయినా సరే ఇలా సంకల్పం చెప్పడం వల్ల వేళంత వైభవంగా ప్రతి శుక్రవారం పూజలు అలాగే అన్ని చేస్తున్నామండి. ఇక్కడ ప్రతి 15 రోజులకి వామం, అమాస్కి పౌర్ణమి కూడా సాయంత్రం పట్ల వామం జరుగుతుందండి. ఇక్కడ ఈ 19వ కుంకుమ పూజ అండి. ఏ గుడి దగ్గర కూడా ఇంత కుంకుమ పూజ జరుగుతున్న గుడి లేవు. అలాగే అమ్మవారు చీరేసిన వాళ్ళు అందరూ మాలేసిన రేపు నవరాత్రికి చీర, జాకెట్, తర్వాత మాల కూడా ఇస్తున్నామండి. ఇది మన ఏపీలో కానీ మన భారతదేశంలో కూడా ఇలాగ స్వచ్ఛందంగా హిందూ దేవాలయంలో జరిగిన ఫస్ట్ టైం కూడా వస్తుందండి. కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ గా ఉన్నారండి. చెప్తే కానీ ఇంతమంది వస్తున్నారంటే అది అమ్మవారు తప్ప నాకు గొప్పతనం కాదు, ఇది అమ్మవారు భయం.